పడిపోవే. నా వల్ల కాదు. పడు. పద్దు. అయ్యో రామా, నా బంగారు తల్లి కాలు జారి కింద పడిపోయింది. పాపం, దాని కాలు విరిగిపోయినట్టుంది. ముక్కు కూడా. సర్లే, ప్రస్తుతానికి కాలే, నువ్వు దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. పేరుకి పెద్ద 7 స్టార్ హోటల్, కనీసం ఫ్లోర్ కూడా క్లీన్ గా ఉంచుకోరు. బ్యాడ్, వెరీ బ్యాడ్. నీకేం కాదులేమ్మా, నేనున్నానుగా. మారిషస్ చూడాలని పిల్ల మోసపడితే తీసుకొచ్చాను. ఇప్పుడు దీని కాలు విరిగిపోయింది. దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? వేర్ ఇస్ ది జనరల్ మేనేజర్? ఐ నీడ్ టు టాక్ టు హిమ్ రైట్ నౌ. సారీ చెప్తే సరిపోతుందా? అయ్యో, చూసారా పిల్లల గిరిగిలాడిపోతుందో. ఇండియాలో నంబర్ 1 క్యాబరే డాన్సర్, ఐ మీన్ భరతనాట్యంలో నంబర్ 1. మీ వల్ల ఇప్పుడు అది కుంటిదైపోయింది. చూడండి, మా ఆయన ఇండియాలో నంబర్ 1 టాప్ లాయర్. ఆయన పేరు రఘు కుంచే. ఈ విషయం నేను ఆయనకు ఫోన్ చేసి చెప్పానంటే మీ మీద కేసేస్తారు, హోటల్ మోయించేస్తారు. మేడం ప్లీజ్ మేడం, దీనికి అంతవరకు ఎందుకు మేడం? మీ అమ్మాయి అయితే ఒకటి, మా అమ్మాయి అయితే ఒకటేనా? ఓ పని చేద్దాం, ఈ రూమ్ అకామిడేషన్ అది ఫ్రీ, కాకపోతే ఈ ఫుడ్ వగేరా లేదు, అవి కూడా ఫ్రీ. అయితే మరి లాండ్రీ? మా బట్టలు మేము బీచ్ లోకి వెళ్ళి ఉతికి తెచ్చుకోవాలా? చూడండి మేడం, ఆ లాండ్రీ అది కూడా ఫ్రీ మేడం. ఇంకో విషయం, వెరీ ఇంపార్టెంట్. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మాకు వీల్ చైర్ కావాలి. చూడండి మేడం, వీల్ చైర్ తో మాకు పని లేదు, ఎందుకంటే నాకు కాళ్ళు ఉన్నాయి కదా. అరే నీకు కాదయ్యా, బేబీ కోసం. అదేంటంటే బేబీకి వాళ్ళ డాడీ అంటే పంచి ప్రాణాలు. ఆయనతో ఫోన్ లో మాట్లాడకుండా తను అస్సలు ఉండలేదు. మరి టెలిఫోన్ బూత్ దాకా వెళ్ళాను. ఫోన్ కూడా ఫ్రీ. అయితే ఓకే. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. అయ్యరామా, కొంచెమే కానీ పూర్తిగా తగ్గలేదుగా. భగవంతుడి దయ వల్ల పూర్తిగా కూడా తగ్గిపోతుంది. డాక్టర్ గారు, బేబీని రెస్ట్ తీసుకునివ్వండి, మీరు బయలుదేరండి. అవసరం అయితే నేను ఫోన్ చేస్తాను. బై. ఎక్స్క్యూజ్ మీ. అది అమ్మాయి నొప్పితో అరుస్తుంటే ఓర్చుకోమని చెప్తున్నాను. రూమ్ ఎవరి పేరు మీద బుక్ చేయాలి? మా పేర్ల మీద, ఆఫ్ కోర్స్. మిస్సెస్ సావిత్రి, మిస్ కామిని. మీరు వైఫ్ ఆఫ్ రఘు కుంచే, రైట్? అయ్యో రామా, వాట్ ఎ గ్రేట్ మెమరీ. ఓకే. థ్యాంక్ యూ. బై.